ఎయ్యది కర్మబంధములను ఎల్లన్ హరించు విభూతి కారణంబు ఎయ్యది సన్మునీంద్రులకున్ ఎల్లన్ కవిత్వ సమాశ్రయంబు మున్ను ఎయ్యది సర్వమంత్రములను ఏలినది ఎయ్యది మోక్షలక్ష్మి రూపు ఎయ్యది దానిన్ పల్కెద సుహృద్యము భాగవతాఖ్య మంత్రమున్. ఈ విధంగా సకల సత్కవుల సమూహానికి చేతులు జోడించిన వాడనై కర్మబంధాలు అన్నింటినీ నశింపజేసేది, మహా ఐశ్వర్యాన్ని ప్రసాదించేది, పూర్వము నుంచి మునిశ్రేష్ఠుల కవితా సంపదకు సమాశ్రయమైనది, మంత్రాలు అన్నింటికీ పెన్నిది అయి పరిపాలించేది, మోక్షలక్ష్మి స్వరూపమైనది అయిన భాగవతం అనే మనోహర మంత్రాన్ని పలుకుతాను అని శ్రీ మహాభాగవత పురాణంబునందున్ షష్ఠ స్కందంబు ఆంధ్రభాషన్ రచింపన్బూని మదీయ కవితా మహాలక్ష్మికిన్ నారాయణుండే నాదుండు అగుటం చేసి ఈ కృతిన్ కృష్ణార్పణంబున్ చేసి తిన్. అది ఎట్లనిన నేను విద్యాభ్యాసంబునన్ తగిలి కొండుకనై ఉండన్ ఒక్కనాడు దివంబునన్. ఇప్పుడు శ్రీ మహాభాగవత పురాణములోని షష్ఠ స్కందాన్ని తెలుగు భాషలో రచించడానికి సంకల్పించాను. ఈ నా కృతి కన్యకు పతిగా ఏ దేవుడు ఉన్నాడా అని చాలాసేపు ఆలోచించాను. నాకు కవితా సంపద సంప్రాప్తమైన ఆనాటి సంగతిని గుర్తు చేసుకున్నాను. చివరకు నా కృతికి శ్రీమన్నారాయణుడే అధిపతి అని నిశ్చయించుకున్నాను. నా కోరిక సఫలమైంది కదా అని సంతోషించి ఈ నా కృతి కన్యకను భగవంతుడైన శ్రీకృష్ణునికే అర్పించాను. నేను విద్య నేర్చుకునే దినాలు అవి. బాల్యంలో ఉన్నాను. ఆనాటి సన్నివేశాన్ని విన్నవించుకుంటాను. కలిత విశేష వస్త్రములున్ కట్టి హిమాంబు సుగంధ చందనంబు అలంది వినూత్న భూషణములు అరయన్ దాల్చి వినోదలీల నింపుల మృదుశయ్య నిద్రన్ తగన్ పొందిన చోన్ కనుపట్టెన్ పల్మరున్ కలయన్ తటి విలాసములు గట్టిగన్ ఒక్కట నిల్చు పోలికన్. నేను విలువైన వస్త్రాలను ధరించి పన్నీరు కలిపిన సుగంధాన్ని పూసుకొని అభినవాలైన నగలు అలంకరించుకొని వినోదంగా సరికొత్త మెత్తని శయ్యపై నిద్రిస్తున్నాను. ఆ నిద్రలో ఒక కల వచ్చింది. ఆ కలలో దట్టమైన క్రొమ్మెరుపులు దండాకృతి ధరించినట్లు ఒకానొక తేజోమయ రూపం నా ముందు సాక్షాత్కరించింది. ఉరవడి ప్రాగ్వీదన ఉదయించు మార్తాండ కోటి బింబచ్ఛాయ కూడినట్లు హరిహర బ్రహ్మల ఆత్మలలోన ఉబ్బి కరుణ ఒక్కట మూర్తి పెరసినట్లు కరకరకర తీవ్రగతిని కరంగుచు ఏమాద్రి సోగ పెళ్ళు ఎగిసినట్లు పనిరాజ పనరాజి మరిగన విస్ఫూర్తి సుశిరంపు వెలిదల చూపినట్లు ఉట్టిపడ్డట్లు కట్టెర్రన్ ఊదినట్లు తేజం ఎసగంగా నామ్రోల దివ్యవాణి పూని సాక్షాత్కరించి సంపూర్ణ దృష్టిని చూచి ఇట్లని పలికి మంజులముగాను. ఒక్క మాటుగా కోటి సూర్యబింబాలు తూర్పు దిక్కున ఉదయించిన విధంగా బ్రహ్మ విష్ణు పరమేశ్వరుల అంతరంగాలలోని అనురాగ తరంగాలు పొంగి పొర్లినట్లుగా సూర్యకిరణాల వేడికి కరిగిన మేరుపర్వతం నా చెంగట బంగారు నీరు కృమ్మరించిన రీతిగా నాగరాజైన ఆదిశేషుని పడగల మీది రత్న సమూహాల రమణీయ దీప్తులు పుట్ట రంధ్రాల నుంచి వెలువడినట్లుగా కట్టెర్ర కాంతులు ఉట్టిపడే దివ్యవాణి నా ఎదుట ప్రత్యక్షమై సంపూర్ణ దృష్టితో నన్ను వీక్షించి మృదు భాషణాలతో ఈ విధంగా అన్నది. ఆటలు పాటలు చదువులు అద్భుతముల్ వినన్ ఒప్పు వాద్యముల్ సాటి తలంపరాని పలు సాములు మున్నగు విద్యలు ఎల్లన్ నీకు ఆటలు పాటలయ్యే వినుము అన్నిటికిన్ మెరుగిడ్డ భంగిన్ ఆ చాటునన్ చాటుకార పద సాధు కవిత్వమును చెప్పుము ఇంపుగన్. నీ ఆటపాటలు చదువు సంధ్యలు అద్భుతంగా ఉన్నాయి. వీణుల విందైన వాద్యాలు సాటిలేని సాముగరుడీలు మొదలైన విద్యలన్నీ నీకు అలవోకగా అలవడ్డాయి. ఇదిగో విను. వీటి అన్నింటికీ మెరుగుపెట్టే రీతిగా మృదు పదాలతో కమ్మని కవిత్వాన్ని చెప్పు. నా అండదండలు నీకు ఉంటాయి అని ఆనతిచ్చు జగన్మాత కృపావలోకన సుశ్లోకుండనై ఈయనొక శ్లోకంబున క్షణంబు నొడివితి అది ఎట్టిదనినా. ఈ ప్రకారంగా ఆజ్ఞాపించిన సరస్వతి కరుణా కటాక్ష వీక్షణం వల్ల కృతార్థుడనై ఆ క్షణంలోనే నేను ఒక శ్లోకాన్ని రచించాను. అది ఇది: హంసాయ సత్వనిలయాయ సదాశ్రయాయ నారాయణాయ నిఖిలాయ నిరాశ్రయాయ సత్సంగ్రహాయ సగుణాయ నిరీశ్వరాయ సంపూర్ణ పుణ్యపతయే హరయే నమస్తే. పరమహంస స్వరూపుడు, సత్వగుణ సంపూర్ణుడు, సుజనులకు ఆశ్రయభూతుడు, సర్వంతర్యామి, మంచిని గ్రహించేవాడు, తానే అందరికీ ఆశ్రయమైనవాడు, మహాప్రభువైనవాడు, పుణ్యలోకాలకు నాయకుడు అయిన నారాయణునకు నమస్కారం.
ఈ శ్లోకంబు ఆ దేవి అంగీకరించే అంత మేలుకాంచి ఆనందభరితుండనై నాట నుండి చంద్రానుగతయగు చంద్రికయ్యన్ బోలే నారాయణంకితంబైన కవిత్వతత్వ జ్ఞానంబు గోచరంబయ్యే దానికి ఫలంబుగా గోపికా వల్లభుని ఉల్లంబున నిడుకొని నేను రచించిన ఈ శ్లోకాన్ని సరస్వతీదేవి అంగీకరించింది. అంతలోనే నేను మేల్కొని పరమానంద భరితుడనైనాను. ఆనాటి నుండి చంద్రుణ్ణి అనుసరించే చంద్రిక వలె నారాయణునికే అంకితమైన కవితా సరస్వతి నాకు గోచరించింది. దానికి ఫలంగా శ్రీకృష్ణుణ్ణి నా హృదయంలో పదిలపరుచుకున్నాను. పలుకన్గలిగే మొదల భాగవత అర్థంబు భర్త కృష్ణుండాయ భాగ్యమొదవెన్ అమృత రసమును గోర అలరు చింతామణి పాత్ర సంభవించు భంగిని ఇప్పుడు. మొదటిది, భాగవతాన్ని పలికే భాగ్యం ప్రాప్తించింది. రెండవది, ఆ భాగవతానికి కృతి భర్త శ్రీకృష్ణుడైనాడు. ఎంత అదృష్టము! అమృత రసాన్ని త్రాగటానికి చింతామణి పాత్ర లభించిన విధంగా ఉన్నది. భాగవతము తేటపరుపును ఎవ్వండు సాలు శుకుండు దక్కన్ నరుని సకుండు దక్కన్ బుద్ధిని దోచినంత బుధుల చేవిన్నంత భక్తి నిగిడినంత పలుకువాడా. భాగవత పరమార్థాన్ని తేట తెల్లంగా వెల్లడించడానికి శ్రీ శుకుడైనా కావాలి, లేదా శ్రీకృష్ణుడైనా రావాలి. అంతేకాని నా వంటి వాడికి సాధ్యం కాదు. అయితే నా బుద్ధికి తోచినంతగా, పండితుల వల్ల విన్నంతగా, నా భక్తికి సాధ్యమైనంతగా పలుకుతాను. పుట్టిన నాట నుండియును పుట్టద ఎట్టి అదట్టునైనన్ చేపట్టిను తింపన్ చిత్తము శుభంబగు మత్ వాక్యసీమకున్ పట్టము గట్టినాడ హరిని పాయక తత్కథనామృతంబు నేను ఉట్టి పడంగన్ చెప్పుదు బుధోత్తములు ఆనుండు శ్రోత్ర పద్ధతిన్. పుట్టిన నాటి నుంచి ఎలాంటి గర్వము నాలో పుట్టి ఎరగదు. శ్రీ మహావిష్ణువునే చేపట్టి కొనియాడితే చిత్తం నిర్మలం అవుతుంది. అందుకని రమ్యమైన నా కవితా రాజ్యానికి విష్ణువునే పట్టంగట్టాను. ఆ మధుసూదనుని కథలు సుధలు చిందిపడే చందాన చెబుతాను. పండితవరేణ్యులు వీణుల విందుగా గ్రోలండి.